సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. దైన సహవాసమును సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పరచబడిన నీ ప్రియబిడ్డలను బట్టి నీకే స్తుతి ఘనత చెల్లిస్తూ యేసు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్న నా పరమ తండ్రి ఆమెన్. క్రీస్తు శుభనాములందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ కొంచెం సర్దుకొని కూర్చున్నాం. శ్రేష్ఠకర సమయంలోకి మనం వచ్చేసాం. ఈ శ్రేష్ఠకర సమయంలో మన యొక్క ధ్యానాంశము కొరకై మరి లేఖనాలని మీ కళ్ళ ముందు మిరించుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి. మీ బాగా తెలుసు, గత వారంలో చక్కటి అంశాన్ని మనము ప్రారంభించుకున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మన కొరకై దాచి ఉంచిన శ్రేష్ఠకర సందేశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. సామెతల గ్రంథం 30 అధ్యాయం 7, 8, 9 వచనాల్లో శ్రేష్ఠకరమైనటువంటి సందేశాన్ని మనం వింటూ వస్తున్నాం. ఇది ఆగూరు చేసిన ప్రార్థనగా, మరి ఆగూరు యొక్క చరిత్ర ముందు కానీ తర్వాత కానీ కనబడదు, కానీ ఆగూరుని గురించి సరైనటువంటి దేవుని బిళ్ళర ఆనవాళ్ళు కనబడవు, కానీ తన సరైన భక్తి జీవితం, తన సరైనటువంటి యథార్థమైన ప్రార్థనా జీవితము మన కళ్ళ ముందు కనబడుతుంది. అక్కడ మనం ఒకసారి 7వ వచనం కానీ మనం చదివితే, దేవా నేను నీతో 2 మనవులు చేయుచున్నాను. బాగా గమనించండి, తను చేసిన మనవట, నేను చనిపోకముందు తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో. ఒకవేళ ఎక్కువ కాకుండా భేదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో అని ప్రార్థన చేస్తున్న దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్నేహితులరా, దేవుని ప్రియ జనాంగమం, ఈ శ్రేష్ఠకర సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే సిద్ధపరచబడినటువంటి అంశాన్ని గురించి ఆలోచిద్దాం. ఈ ఆగూరు చేసినటువంటి ప్రార్థనలో మొదటి భాగాన్ని గత వారంలో మనం ధ్యానించాం ప్లార్. ఆ మొదటి భాగంలో ఉన్న సందర్భం ఏమిటంటే, ఆయన అంటాడు ప్లారా, ఏమొద్దట, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. సో రెండోది ఏంటో తెలుసా, ఐశ్వర్యమునైనను బేదరికమునైనా నాకు ఇవ్వద్దు ప్రభువా. ఎందుకంటే ఐశ్వర్యము చేత నింపబడితే కడుపు నిండిన వాడనై నేను దేవుడైన యెహోవా ఎవడో అని అందునేమో. ఒకవేళ బేదనై దొంగిలి నా దేవుని నామానికి అవమానము తెచ్చుదునేమో. కాబట్టి ఈ 2 మనవులు నేను చనిపోకముందే నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన అనేది వ్యర్థం కాదు. వారు నాకు మొరపెట్టగా వారికి నేను ఉత్తరము ఇచ్చేదాను. ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేసేవంటి వాడను. నువ్వు మొరపెట్టగా నేను నీతో ఉండి నీ మనవి నేను ఆలకించేదను. ప్రార్థన పరిస్థితిని మార్చివేస్తుంది. ప్రార్థన మన జీవితంలో అద్భుతములు జరిగిస్తుంది. అడగకనే కొంతమంది పొందలేకపోతున్నారు, కానీ అడుగుతున్నారు. కొంతమంది తమ భోగముల కొరకే అడుగుతున్నారు, అందుకనే పొందలేకపోతాం. కొంతమంది అడుగుతున్నారు భోగముల కొరకు, పొందలేకపోతున్నారు. కొంతమంది అడగకనే అడిగే నీ జీవితంలో ఆగూరు మనకు మాదిరి అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దీని గురించి ధ్యానిస్తూ సొలొమోను దగ్గరికి దేవుని యొక్క స్వరం వచ్చి ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా విస్తారమైనటువంటి ఇసుక రేణువుల కంటే ఎక్కువైన నీ ప్రజలను పరిపాలించి వారికి న్యాయము తీర్చడానికి నేను ఏ పాటివన్నయ్యా,
నాకు వివేచన దయచేయమంటాడు. దేవుడు వివేచన జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యాన్ని, సకల విషయాన్ని తనకిచ్చేస్తాడు. అంతమాత్రమే కాదు పిల్లారా, మరి దేవుడు అంట, నీ ముందు వారు కానీ వెనకాల వారు కానీ నీలాంటి వారికి ఎవరో ఉండరట. సేమ్ వే దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దావీదు కూడా దేవుని దగ్గర ఒక మనవి చేయుచున్నాడు. యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుతూ ఉన్నాను. ఏంటి ఆ వరము? అడిగిన దాన్ని ఎందుకు వెతుకుతున్నావు, ఇంతకీ వెతికేది ఏంటి అని కానీ అడిగితే ఆయన మాట్లాడేటువంటి శ్రేష్టకరమైన మాట ఏమిటి అంటే, ఆయన అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన మందిరావరణములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను దేవుని మందిరములో నివసింప గోరుచును. రాజైన వ్యక్తి జీవితకాలమంతా నాకు కిరీటం కావాలి, రాజైన వ్యక్తి నిజంగా నా రాజరికము నా పిల్లల తరము నిలబడాలి అని కోరుకుంటాడు. కానీ నేనైతే నా జీవిత కాలమంతా దేవుని మందిరములో నివసింప గోరుచున్నాం. సో మొదటి మాటను ఆల్రెడీ మనం ధ్యానిస్తూ వచ్చేసాం ప్లారా. ఏంటి ఆ మొదటి మాట అంటే, ఆయన మాట్లాడుతున్న ప్లారా వ్యర్థమైన వాటిని. ఈ మొదటి దాంట్లో మొదటి భాగమే మనం విన్నాం ప్లారా. ఏంటి వ్యర్థములు అని కానీ మనం ఆలోచిస్తే, నరుడి యొక్క ఆలోచనలో వ్యర్థములట. చూసారండి, నరుడి యొక్క ఆలోచనలు వ్యర్థములు. అంత మాత్రమే కాదు పిల్లారా, వారి మాటలో వ్యర్థములు. కొంతమంది దేవుని బిడ్డలారా డంబముతో కూడిన మాటలు మాట్లాడతారు, కానీ అది కూడా వ్యర్థమే అని మాట్లాడతాడు. ఆయన అంటాడు, నేను ఆకాశం అందున్నాను, మీరు ఈ భూమి మీద ఉన్నారు, కాబట్టి మీ మాటలు ఎలా ఉండాలట, కొంచెముగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మాటల విషయంలో దేవుడు లెక్క అడుగుడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన అంటాడు, క్రొత్త నిబంధన బోధ, మీరు మాట్లాడిన ప్రతి మాట అది మంచిది కానీ చెడ్డది కానీ ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. నీ మాటను బట్టి నీకు తీర్పు, నీ మాటను బట్టి నీకు బహుమానం. ఆలోచించండి ప్లారా, ఒక బొగ్గులో నుంచి మంచినీరు, ఒక బొగ్గులో నుంచి ఉప్పు నీరు రాదు. బొగ్గ అనగానే చాలామందికి అర్థం కాదు. బావిలోంచి ఇది మంచినీళ్ళ బావి అయినా ఉండాలి, లేదా ఉప్పు నీళ్ళ బావి అయినా ఉండాలి, లేదా చెవ్వలైనా ఉండాలి, ఏదో ఒక రకంగా ఉండాలి. కానీ ఒక్క బొగ్గులో నుంచి ఎలాగైతే మంచినీరు ఉప్పు నీరు రాదో, నీ మాట విషయంలో నీవు మంచి విషయమై జాగ్రత్త పడి ఉండాలి. ఇది దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి మనందరి దగ్గరికి కోరుకునేటువంటి ఒక శ్రేష్టకరమైన సందేశం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు ప్లారా, వ్యర్థమైన దాని యందు మనస్సు నుంచక. ఏంటంట? వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచక, కపటముగా ప్రమాణము చేయక. చూసారండి, ఆయన అంటాడు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. బాగా గమనించండి, నోరు హృదయం నిండిన దానిని బట్టి మాట్లాడుతున్నది. సౌమ్యము, విధేయత, ప్రేమతో కూడిన మాటలు రావాలంటే లోపల సౌమ్యము, ప్రేమ నిండి ఉండాలి. లేదు లోపల ఇంకేదైనా ఉంటే అది వెలుపలికి వస్తుంది. కాబట్టి మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థితి నాకు ఈ ప్రాణం ఉన్నప్పుడే నాకు దయచేయి ప్రభు అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. అంటే మంచి హృదయం కావాలన్నా దేవుడే ఇవ్వాలి అనేది ఆగురి యొక్క ప్రార్థన యొక్క సారాంశం. పిల్లలు ఇంకా చెబుతున్నాడు, ఆయన ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని పిల్లరా, ఈ లోకములో ఏదైనా ఉన్నది అని అంటే మరి అది లోకములో ఆకర్షించబడేటువంటి అందము, లేక మరి ఈ లోకములో నా గౌరవము నాకు అక్కర్లేదు ప్రభువా, నేను నీ నామ మహిమ కొరికే నేను సాగాలని అనుకుంటున్నాను. వ్యర్థము అన్నటువంటి మాటల గురించి, ఆ వ్యర్థమైనది నాకు దూరము అవును గాక. చూసారని దావీదు కూడా తను కేకబెడుతూ ఒక మాట అన్నట్లారా. ఏంటి సంగతి అంటే, అబద్ధమునకు నేను విచ్చోడుగా ఉండను. అబద్ధము అన్నటువంటి వాడిని, వ్యర్థముగా ఉన్నవారు నాకు హేయులు అని దావీదు చక్కగా మాట్లాడతాడు. సో గత వారములో ముగించిన రెండవ సందర్భం ఏమిటి అంటే, మీ బాగా తెలిసిపోయారా, అబద్ధము నాకు దూరమవును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఒక్కసారి చదువుకుందాం ప్లాన్.
అబద్ధం గురించి. అబద్ధము నాకు అసహ్యం అనే 119 కీర్తనలో మనం ధ్యానిస్తూ వచ్చి 163వ చరణం చదువుకున్న మాట. 119 కీర్తన 163. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏది హేయమో ఏది ప్రీతికరమో దావీదు క్లారిఫికేషన్కి వస్తున్నాం. కానీ ఇంతకీ మనకే క్లారిఫికేషన్ లేదు. ఒకప్పుడు ఒక రకంగా ఉంటాం, ఒకప్పుడు ఇంకొక రకంగా ఉంటాం. అంటే అర్థం ఏంటి? నీళ్ళవలి చంచలత్వము మనము కలిగి ఉంటున్నాం అన్నట్టుగా యాకోబు తన పెద్ద కుమారుని రూబేని గురించి మాట్లాడిన ప్రకారం మన బ్రతుకుల్లో మార్పు ఉండకూడదు. మనం దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అంది. చూడండి ప్లేరా, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. చూసారండి, ఆయన మాట్లాడుతున్నాడు. కొర చెప్పండి. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక క్రైస్తవునికి ఏది ప్రీతికరంగా ఉండాలో, ఏది ఇష్టంగా ఉండకూడదో దావీదు ఎరిగాడో ఇదే ప్రార్థన ఆగోరు చేస్తున్నాడు. మన ప్రార్థనలో ఇది ఇమిడి ఉండాలనేది వాస్తవికమైన సత్య సంబంధమైన లేఖనము చెబుతున్న సత్యం. అందుకని సామెతలు 12లో అంటాడు 22వ చరణంలో, అబద్ధము ఆడు పెదవులట యెహోవాకు బలిష్టము అని ఉంది. అక్కడ చూద్దాం ఒకసారి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. దావీదు ఏదైతే కోరుకుంటున్నాడో అది దేవునికి ఇష్టమని గ్రహించగలిగాడు. ఏంటి అది? అబద్ధములాడువారు నాకు హేయము, అబద్ధములాడుట నాకు దూరం అవునగాక, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నాకు ప్రీతికరం. ఈరోజు నీ జీవితం, మనందరి జీవితము ఈ ఉపవాస కూడికలకు వస్తున్నాము, ఆదివారం ఆరాధనలకు వస్తున్నాము, విడి దినాల కూడికలకు వస్తున్నాము. కానీ మన జీవితంలో లేనిదంటే ఏమిటి అంటే ఈ అబద్ధమునకు దేవుని బిడ్డలారా వీడుకోలు చెప్పలేకపోతున్నాం. అబద్ధమును స్నేహించుకుంటూ ఉండలేకపోతున్నాం. అబద్ధములు ఆడకుండా ఉండలేకపోతున్నాం. అబద్ధము ఎంత భయంకరమైన పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు వారికి అర్థమయ్యేటట్టుగా దేవుడు హెచ్చరించాడు. ఒకసారి చదువుకుందామా? లేవీ కాండం లేఖరాని ప్లారా, లేవీ కాండం 19వ అధ్యాయం 11వ వచనము ఈ రీతిగా సాక్ష్యం చెబుతుంది. ప్లార్ చదువుకుందాం మాట. లేవీ కాండం 19వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా స్వయంగా మాట్లాడుతున్న మాట, నేను నీ దేవుడైన యెహోవాను. ఎంత చక్కటి మాట్లాడు. మీరు దొంగిలించకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకరు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ అండి, యజమానుడిచ్చిన ఆజ్ఞ, ప్రాణమునిచ్చిన దేవుని యొక్క ఆజ్ఞ. మనకు జన్మనిచ్చి జన్మింపబడిన మన జీవితాల్లో మనం బ్రతకాలంటే, దీవెనికరంగా ఉండాలంటే, ఇచ్చిన ఆయుష్ కాలమంతా క్షేమకరమైన ఆయన ఉద్దేశ్యమును పరిపూర్ణం చేసి మన జీవితాన్ని ముగించుకోవాలంటే, నిజంగా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి సేవకుడా అనిపించుకోవాలంటే మన జీవితంలో ఏముండకూడదట. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, నేను మీ దేవుడిని యెహోవాను. బాగా దొంగతనాలు చేయండి. ఎంతో కొంతమంది ఏమనుకుంటారండి, చిన్న పెన్సిలు, చిన్న బుక్కులు, నోట్బుక్లు చిన్న అని చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఈ చిన్నవి కూడా దొంగతనమేని అంటాడు. చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఏదైనా కానీ అది దొంగతనమే. మనది కానిది అంతా మనది కాదు. చూసారండి, పరుల సొమ్ము భలే ఉంటుంది సామెత. కానీ తమది కాని సొమ్మును మాత్రము కావలించుకుంటాం, మనం సొంతం చేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, మీరు దొంగిలకూడదట, బొంకకూడదట, ఒకరితో ఒకడు అబద్ధములాడకండి. ఒకరితో ఒకడంటే ఆడేవడో నేనెందుకండి, నేను అబద్ధం ఆడితే ఏమి, అబద్ధం ఆడకపోతే వాడికి నాకు సంబంధమే లేదు. కావాలంటే మా ఆయన దగ్గర, కావాలంటే మా ఆవిడ దగ్గర, కావాలంటే మా తల్లిదండ్రుల దగ్గర అని చెప్పి చెప్తారు. ప్లార్ నిండు దినము ఒక దగ్గరికి వెళ్ళాను. ప్లార్ ముగ్గురు యవనస్తులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. కూర్చొని వారి సంభాషణ ఎలా ఉంది అంటే,
వెంటనే మధ్యలో ఒకడు చాలా లావుగా ఉన్నాడు, పెద్ద చైన్ లాగా ఒకటి వేసుకున్నాడు. చాలా చిన్న వయసు అనమాట, అంటే ఇంటర్మీడియట్ దాటుతూ ఉంటుంది అంతే వయసు. వాళ్ళ మమ్మీ అవతల నుంచి ఫోన్ చేస్తుంది. మమ్మీతో అంటున్నాడు, మమ్మీ చెప్పు మమ్మీ, అక్కడ స్లాట్ కరెక్ట్గా లేదంట మమ్మీ, స్లాట్ కరెక్ట్గా లేదంటే నాకు ఏదో అనుకుంటున్నా, ఏ స్లాట్ కరెక్ట్గా లేదంటే ఏదో రిజిస్ట్రేషన్ ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నా. వెంటనే అంటున్నాడు, నేను లాయర్ అంకుల్తో మాట్లాడాను, రేపు స్లాట్ రెడీ అవుతుందట, దాని గురించి ఇంత అమౌంట్ అంత అమౌంట్ కట్టాలంట అని చెప్పి అన్నాడు. ఆమె ఏదో మాట్లాడుతుంటే పెట్టమా అమ్మ అని చెప్పి పెట్టేశాడు. నాకు అనిపించింది ఇంత సౌమ్యంగా మాట్లాడినాడు, ఉన్నట్టుండి పెట్ట అన్నట్టుగా పెట్టేశాడు. వెంటనే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశాడు. ఇవన్నీ నేను వింటున్నాను. నేను గమనించే విషయము, పక్కన వాళ్ళు ఎవరిని గమనిస్తున్న విషయం వాడికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడి కూర్చుంటే లేస్తే అన్ని అబద్ధాలు చెప్తున్నట్టున్నాడు. వెంటనే వాళ్ళ డాడీ దగ్గర నుంచి రాకముందు వేరే ఒక లెక్చరర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన, అంకుల్ నేను మీ కాలేజ్ దగ్గరికి వచ్చాను అంకుల్. మరి తర్వాత అంకుల్ అన్నాడు, సార్ నేను మీ కాలేజ్ దగ్గరికి వచ్చాను సార్. నీ కాలేజీకి వీడికి ఆమడ దూరం ఉంది, కాలేజ్ దగ్గరే ఉన్నాను అంకుల్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ పోయేటప్పుడు నన్ను తీసుకెళ్ళాను అంకుల్, నేను ఎక్కడున్నానంటే ముతుకూరు రోడ్డు దగ్గర అన్నాను. ముతుకూరు రోడ్డు కాడికి ఉండేది మా గుంట్లో ఒకట్లో ఉన్నాడు వాడు. నాకు అర్థమైంది, ఈ వయసులో వీడు ఇంత జంతరమంతర చేస్తూ అబద్ధాలు చెప్తున్నా అంటే వీడు రాబోయే దినాల్లో నెల్లూరు జిల్లాను కదా ఆంధ్రాన్ని ఎమ్మేస్తాడు వీడు అంటున్నాడు. చెప్తూ అంటున్నాడు. మరి వెంటనే అన్నాడు, వెంటనే మరలా ఒక 2 నిమిషాలు ఆగి 3వ నిమిషం ఫోన్ చేసి, అంకుల్ నా యొక్క స్కూటర్ ఆగిపోయింది అంకుల్ ఇక్కడ అన్నాడు. వాడి దగ్గర స్కూటర్ లేదు అసలు, నిజమే వాడి దగ్గర స్కూటర్ లేదు. వాడు అంటున్నాడు, అంకుల్ నేను రేపు కలుస్తాను అంకుల్ నీతో అన్నాడు. వాళ్ళ నాయన ఫోన్ చేశాడు. నాయన ఫోన్ చేయగానే వెంటనే నేను మాట్లాడుతున్నాను, డాడీ నేను వచ్చేస్తాను, 10 నిమిషాలు వచ్చేస్తాను అంటున్నాడు. 10 నిమిషాలు వచ్చేస్తానంటే వాడు ఏం చెప్తున్నాడు, పూలే బొమ్మ దాటేసాను అంటున్నాడు. ఇన్ని అబద్ధాలా? పూలే బొమ్మ దాటినాను అంటాడు, స్కూటర్ పంచర్ అయిపోయింది అంటున్నాడు, నేను వస్తున్నాను అంటున్నాడు, ఆగిపోయినాను అంటున్నాడు, స్లాట్ బుక్ కాలేదు అంటున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేస్తుంటే అంటున్నాడు, రేపు రిజిస్ట్రేషన్ ఒకటి ఉందా, మా నాన్నగారికి రిజిస్ట్రేషన్ కాదురా, కారణం ఏంటంటే మా నాయన దగ్గర కేసులు చాలా ఉన్నాయి. నేను అనుకుంటున్నా, కేసులు చాలా ఉన్నాయంటే ఆడక పరిస్థితిలో ఉన్నాడు, వీడు ఇంతకంటే ఎక్కువ అయిపోతున్నా అన్నమాట. మోసపోకుడి దేవుడు వెక్కిరి. ఇది లోకస్తులతో మాట్లాడినదే, లోకస్తులు మాట్లాడుకున్న మాటలు. కానీ క్రైస్తవుడిగా నా ప్రార్థన, మనందరి జీవితం ఏ రీతిగా ఉండాలంటే స్లాట్ గురించి కాదు, ఇక్కడ మన స్లాట్ కరెక్ట్ చేసుకోవాలి, మన యొక్క గురి కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి. ఆగూరు ప్రార్థనలో చాలా వివరణ నేను 2 మనవులు మీతో చేస్తున్నాను. ఈ 2 మనవులు అయ్యా నేను చనిపోక మునిపే అవి నాకు దయచేయబడాలి. వాటిలో మొట్టమొదటిది అసహ్యమైనది లేక వ్యర్థమైన దాన్ని నాకు వద్దు ప్రభువా, నాకు దూరపరచు. 2వ అనుభవం మొదటి భాగంలోనే అబద్ధము నాకు దూరమవును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధం ఎంత భయంకరమో ఆగురు గ్రహించగలిగాడు. ఈరోజు క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా, దేవుని చేత ఏర్పరచబడిన, యేసు రక్తములో కడగబడిన, యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించబడిన ఎక్లేషియా అంటే ప్రత్యేకించకున్న పిలువబడినటువంటి జనాంగంగా మనందరి జీవితంలో ఉండవలసినది అబద్ధమునకు తావు ఉండకూడదు. అబద్ధము దేవుని బిడ్డలు గమనించండి, ఇది ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఏం చేయకూడదట, దొంగిలక బొంకక, ఇంకా అంటాడు ఒకనితో ఒకడు అబద్ధము ఆడవద్దు, ఆడినట్లయితే మీరు నాకు హేయులో, ఆడినట్లయితే మీరు మా సొత్తు కారు అని మాట్లాడతాడు. ఈరోజు బొంకత అబద్ధమాడతా మనము దేవుని ప్రజని పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా అది దేవుని నామానికి అవమానం. ఈరోజు దేవుని బిళ్ళారా, మన జీవితము చాలా మేలుకలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నా. అది ఎంత ఘోరమైనటువంటి ప్రమాదమో మీకు బాగా తెలుసు. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలోకి వెళితే దేవుని బిళ్ళారా, అపోస్తలులందరూ తమ చరాస్తులను అమ్మివేసి అపోస్తల దగ్గర పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అందరూ సమిష్టిగా ఉండాలని. బాగా గమనించండి, కష్టపడినదంతా సమిష్టిగా, ఎంత వచ్చినా ఎంత రాకపోయినా అందరూ ఒకే భోజనం చేయాలి, అందరూ ఒకే పదవిలో ఉండాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి, అందరూ ఒకే త్రాటి మీద. ఆయన అంటాడు, ఏక ప్రేమ ఏకభావము కలిగి ఏకీభవించి ఏకగ్రీవంగా సాగిపోవాలనే ఉద్దేశంతో తమ చరాస్తులను
అమ్మేసి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర అని ఉంది. అంటే అపోస్తల చేతికిచ్చి అపోస్తలులు ఎలా నడిపించబడితే ఏ రీతిగా కొనసాగడానికి వారు అనుమతిస్తే ఆ రీతిగా సాగిపోదాం అనుకొని రక్షించబడిన వారందరూ అలా సాగిపోతున్నారు. రక్షించబడిన కుటుంబంలో ఒక కుటుంబం ఉంది. పిల్లరా, మీ బాధ తెలుసు, అననీయ, దేవుని బిడ్డల సప్పీరా, వారు ఒక నిర్ణయంకి వచ్చేసారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, అందరు ఇస్తున్నారు అపోస్తలుల దగ్గరికి ఆస్తిని, తమ స్థిర చరాస్తులను, అంటే తమ బ్యాంకు బ్యాలెన్సులు, తమ చేతిలో ఉన్న డబ్బే కాకుండా తమ ఆస్తిపాస్తులను, అంటే తమ స్థిరాస్తి ఏంటంటే వారి తాత ముత్తాతల నుంచి వారికి సంతరించిన దాన్ని కూడా త్యజించేసి అమ్మేసి అపోస్తలుల దగ్గర పెట్టి అందరూ ఒక ప్రత్యేక సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో కూడుకొని వారు ఆరాధిస్తున్నారు. వారి బ్రతుకు దేవుని కొరకే నిర్ణయించబడతా ఉంది. వీళ్ళు కూడా నిర్ణయంలోకి వచ్చేసారు. ఆస్తిని అమ్మేశారు, చాలా డబ్బులు వచ్చేసాయి. వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఎత్తుకెళ్ళి ఒకవేళ అపోస్తలుల యొక్క చేతికి కానీ ఇస్తే ఖచ్చితంగా మనకంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మనలాగా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారో లేదో నాకు తెలియదు. కానీ అక్కడికి వెళితే మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అదే తిండి, డబ్బులు ఇవ్వని వాళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదంతా మనకెందుకు? కాబట్టి కొంత దాచిపెట్టుకొని కొంత ఎత్తుకుపోయిద్దామన్నాడు. చూసారండి, బొంగిలి దొంకి, దేవుని బిడ్డ గమనించండి. అంటే దొంగిలించి బొంకి మీకు బాగా తెలిసి మాట చదువుకుంటా ఉంటే ఆకాను మీకు బాగా స్పష్టంగా గుర్తుకొస్తూ ఉంటారు. మరి అననీయ సప్పీరాల కొత్త నిబంధన ప్రకారము ఇలా నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరు సమ్మతిని సగం దాచిపెట్టుకొని సగము అననీయ మొదట అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, వీడు అబద్ధమాడుతున్నాడు, వీడు దేవుని బిడ్డ గమనించండి దాచిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి అబద్ధమాడి దాచిపెట్టుకున్నాడు అని చెప్పి ఆత్మదేవుడు చెప్తుంటే, అననీయ నీ ఆస్తిని ఇంటికే అమ్మితివా? మరి నీ యొద్ద ఉన్నప్పుడు ఆస్తి నీది కాదా? డబ్బు నీదే కదా? ఎందుకు ఇలా చెప్తున్నావు? ఎందుకు అబద్ధమాడుతున్నావో? ఇది మనుష్యులతో కాదట. ఎవరితోనట? దేవునితోనే. పరిశుద్ధాత్మ చూడడానికి కావాలంటే అపోస్తలుల కార్యం 5:4 వచనం చదువుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, చూసే అదే అండి దేవుని యొక్క వాక్యం చెప్తాను. ఇది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? మరి ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటేవి అండలం చేసుకున్నావు? లోకంలో ఉన్న మనుష్యులతో అబద్ధమాడితే, యేసుని ఎరిగిన బిడ్డలు, దేవుని బిడ్డలు మనుష్యులతో అబద్ధమాడినా, సేవకులతో అబద్ధమాడినా, ఎవరితో అబద్ధమాడుతున్నారట? మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతున్నవట. ఆగూరు ఎంత దీర్ఘ దృష్టి కలిగి ఉన్నాడు, ఆగూరు ఎంత ప్రత్యేకమని సిద్ధపాటు కలిగి ఉన్నాడు. బాగా ఆలోచన చేయగలిగితే నీవు మనుష్యులతో కాదు అబద్ధమాడేది, దేవునితోనే. ఈరోజు చాలామంది ప్రతి చిన్నదానికి అబద్ధం. మీరు ఎక్కడున్నారు సార్, బ్రదర్ ఎక్కడున్నారు, సిస్టర్ ఎక్కడున్నారంటే ఇక్కడి మీ పక్కనే ఉన్నామంటారు. అంటే అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. చెప్పచ్చు కదా, ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, నేను ఇంకా లేట్ అయిపోయినాను, ఇంటి దగ్గరే ఉన్నాను, ఇప్పుడే రెడీ అయినాను, కదలడానికి టైం పట్టొచ్చు. అప్పుడు నిర్ణయించుకుంటారు కదా వాళ్ళు, కదండి. ఇది కూడా అబద్ధమేనా? ఈ చిన్న విషయము కూడా అబద్ధం ఆడితే ఇదేనా క్రైస్తవ్యము? ఇదేనా మీ సేవకులు మీకు బోధిస్తున్నది? సేవకుడిగా నువ్వు నేర్చుకున్నది ఇదేనా? ఒక విశ్వాసిగా నేర్చుకున్నది ఇదేనా అని దేవుని ఆత్మ నిన్ను అడిగితే దేవుడు అంటున్నాడు, మనుష్యులతో కాదు నువ్వు అబద్ధం ఆడుతున్నది, డైరెక్ట్గా దేవునితోనే అబద్ధం ఆడుతున్నా. అబద్ధికుడు ఎవనితో ఆడితే ఏముంది? మనుష్యులతో ఆడగలడు, దేవునితో కూడా చెలగాటము ఆడగలడు. ఎవరితోనైతేనేమండి, ఎవరితోనైతేనేమి? చాలామంది అంటారు పిల్లారా, పళ్ళు రాళ్ళు కొట్టాడికి ఏ రాయి అయితే ఏమి అన్నాడు ఒక ఆయన. లోక సమితి భలే బాగుంటుంది, కానీ దేవుని చేతిలో పడుట బహుభయంకరము. దేవుని కొరకై మనం బ్రతకాలి. ఇది ఎరగక అతడు అక్కడికక్కడికే చూడండి. ఆ తర్వాత వచ్చింది చూడండి పిల్లారు ఏం మాట్లాడుతున్నాడు. ఈ మాట ఇలా చెబుతూ అననీయ ఈ మాట వినుచూనే పడిపోయి ప్రాణం, అంటే అబద్ధము చంపేస్తుందా? ఖచ్చితంగా చంపేస్తుంది. దేవునితో అబద్ధం ఆడుతున్నావు, మనుష్యులతో కాదు.
కాబట్టి మాట మాట్లాడుతున్నాడు, ఈ స్వరం వింటూనే ఉన్నాడు. వెంటనే పడి ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడున్న అపోస్తలుల యొక్క సేవకులు దేవుని వీళ్ళు అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేస్తున్నారు. వారు పాతి పెట్టిన పాదాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఆవిడ ఎదురు చూసింది సప్పీరా. దేవుని బిడ్డలు గమనించండి, మరి కొంత సమయానికి అక్కడికి వచ్చింది. అక్కడికి రాగానే మరి ఈ యొక్క అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, అమ్మా ఆస్తిని ఇంటికి అమ్మారా? అయ్యా నేను వచ్చింది ఒకదానికైతే మీరు ఒకటి అడుగుతున్నారు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంది. అవునమ్మా నువ్వు వచ్చింది కరెక్టే, కాకపోతే రహస్యం ఏంటంటే మరి మీ ఆయనని మోసుకొని పోయిన పాదములు ఇంకా వాకిట్లోనే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకెళ్తాయండి ఇంటికే అని సత్యంగా చెప్పేసిందండి. సత్యంగా అబద్ధము చెప్పింది. వెంటనే అక్కడే పడి ప్రాణాలు కోల్పోయినాయి. కాబట్టి క్రైస్తవ బిడ్డలతో నేను బ్రతిమలాడి చెప్తున్న మాట ఏంటంటే, ఉంటే అటైనా ఉండు, ఉంటే ఇటైనా ఉండు. ఇక్కడ ఉంటే నీవు దేవుని కొరకే బ్రతకడం ఎంతైనా అవసరము. ఆ ఊరు చేసిన ప్రార్థనదే ఏంటంట, వ్యర్థమైన దానిని అబద్ధమును నాకు దూరంగా ఉంచి. ఇది మొదటి విజ్ఞాపన, మొదటి అనుభవం. నేను 2 విషయాలు 2 మనవరుడితో చేస్తున్నానన్న దాంట్లో మొదటి మాటలోనే మనం ఉన్నాం ప్లారా. కావాలంటే ఒక చోట చూడండి, సంఖ్యాకాండంలో మన దేవుడు ఎలాంటి వాడు అక్కడ అర్థమయ్యేటట్టుగా వాక్యం రాస్తున్నాడు ప్లారా. చూడండి, సంఖ్యాకాండం 23:19 దేవుని గురించి అని అంటాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. నరుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. కాబట్టి నీ దేవుడి యెహోవా ఎవరో నువ్వెరుగో. ఎరుగో. చెట్టును చూసి కాయని, విత్తనమును చూసి చెట్టు యొక్క అనుభవాన్ని ఆయన అంటాడు ప్లారా, నా యందు జన్మించినవాడు నా బీజము కలిగి ఉంటాడు. నా బీజము కలిగిన వాడు పాపము చెయ్యడు, పాపము చేయ జాలడు. పాపం చేస్తున్నా అంటే వాడు నా బీజము కలిగిన వాడో కాడు. అబద్ధమునకు తావులేదు దేవుని దగ్గర. అబద్ధమాడుటకైన నరమాత్రుడు కాడు. పశ్చాత్తపడుటకు ఆయన నరుడు కాడు. ఆయన చెప్పి స్థాపించకుండానా, వాగ్దానము చేసి నెరవేర్చకుండానా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనకే అర్థం కావట్లేదు. అందుకని ఆగూరు ప్రార్థనలో దాగి ఉన్న మొదటి అనుభవంలోనే 2వ అనుభవం, అంటే మొదటి దాంట్లోనే 2వ అనుభూతి ఏంటి అంటే, మరి అబద్ధము నాకు దూరం అవును గాక. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అబద్ధమునకు తావిచ్చి అభూతిని నమ్ముకొని లోకముతో పరిస్థితులతో రాజీపడి జీవిస్తున్నావా? అలాంటి జీవితం ఉంటే ఈరోజైనా మానివేద్దాం. ఆయన అంటాడు, మారు మనసైనా పొందు, లేదా మానుకో అన్నా మానుకో. మానుకుంటే ఇక తిరుగులేదు, నో డౌట్ నిత్య నరకమే. ఈరోజు అటు మానుకోరు దేవుని బిళ్ళారా. 2వది మారు మనసు పొందరు. మారు మనసు పొందకపోతే ప్రమాదం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వానికి హఠాత్తుగా మరణం వస్తుంది. మరణం అనేది దేవుడు అనుమతించేదే, కానీ దేవుడు డైరెక్ట్గా ఎవరికి ఇవ్వడో వారికి వారే కోరుకుంటున్నారు, వారికి వారే తెచ్చుకుంటున్నారు. చాయిస్ ఇస్ యువర్స్ అన్నాడు ద్వితీయోపదేశకాండములో. జీవమును ఆశీర్వాదమును, మరణమును శాపముని ముందుంచి ఉన్నాను. నీ నిర్ణయం మీద, నీ తీర్మానం మీద, నీ ప్రవర్తన మీద, నీ పరిపూర్ణమైన ఆ విధేయత మీద అది ఆధారపడి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. నేను వచ్చేటప్పుడు వాక్యమైన దేవుణ్ణి అడిగి ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు రాసుకొని డైరెక్ట్గా వచ్చి వాటిని నేను చెప్పను. దేవుని దగ్గర అడుగుతా, మొదట నాకు బోధించు ప్రభువా. నేను బోధించే లేక నా ద్వారా మాట్లాడి ప్రతి మాట అందరికీ అర్థం కావాలి, అందరికీ అర్థం కావాలి. ఏ అక్షరం కూడా అర్థం కాకుండా ఉండకూడదు అని సిద్ధపడి వత్త మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థమైతే అర్థవంతమైన జీవితం కొరకే సమర్పించుకుందాం. మారు మనసుకు మొదట తావివ్వడానికి సిద్ధపడదాం. అందుకే అంటాడు ప్లారా, దేవుడు అబద్ధమాడడట.
అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాడట. అందుకని యోహాను భక్తుడు అంటాడు 8వ అధ్యాయంలో 44లో ఇలా చూస్తున్నాడు. యేసు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు. ఎందుకంటే వాడు అసలు అబద్ధికుడట. కూర్చుంటే అబద్ధము, లేస్తే కావాలంటే దేవుని బిళ్ళారా ఒకరి మీద రుద్దేస్తాడు. చూసారండి, నేను కాదు నువ్వు కాదు వాడు అన్నట్టుగా రుద్ది ఒక్కొచ్చిన చదువుకున్నప్పుడు చూడండి ఆయన మాట. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. వాని జీవితం ఎలాంటిదంటే ఫ్రమ్ ద బిగినింగ్ దేవుని బిళ్ళ ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమనందు నిలిచిన వాడు కాడు. వాని యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును. అంటే అబద్ధమాడి ప్రతి వ్యక్తి ఆయన పేరు క్రైస్తవ పేరైనా వాడు దేవుని ఎవరి కుమారుడట? అపవాది యొక్క అబద్ధోని యొక్క కుమారుడే, నో డౌట్. ప్రసంగికుడైనా, మంచి సింగర్ అయినా, మంచి ప్రార్థనాపరుడైనా, ఉజ్జీవ ఆరాధికుడైనా అబద్ధమాడితే వాని స్వభావము నా తండ్రి ఫలానా ఆడే అబద్ధోను, వాడి అబద్ధికుడు అని బట్టబయలయ్యేటట్టుగా చేస్తాడు. కానీ రహస్యం ఏంటంటే ఇప్పటికైనా పర్వాలేదో ఒక్కసారి నీ అబద్ధ జీవితం నుంచి విడుదల పొందమని, ఆ అబద్ధమునకును దూరపరచమని ఆగూరు ప్రార్థన అనుభవములేకే మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటాడు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును. నువ్వు అబద్ధం అనేటువంటిది నీ పెదవులకు వస్తే ఖచ్చితంగా నీవు వాని యొక్క కుమారుడిగా కుమార్తెగా నీ జీవితం మారిపోతుంది. ఇప్పటిదాకా క్రైస్తవుడిగా యేసు రక్తములో కడగబడిన వానిగా యేసు కొరకు బ్రతికినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉంటున్నావు. కానీ నీ అబద్ధము నీ యొక్క దేవుని బిడ్డను గమనించండి, నీ యొక్క బంధుత్వాన్ని రిలేషన్షిప్ను మార్చివేస్తుంది. పవిత్రతను కాపాడుకోకుండా, సత్యము కొరకు బ్రతకకుండా, సత్యము కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండకుండా అబద్ధమునకు తావిస్తూ ఉన్నట్లయితే అబద్ధమునకు జనకుడైన అబద్ధికునకు తండ్రి అయినటువంటి వాని యొక్క కుమారుడిగా కుమార్తెగా మన జీవితం మారిపోతుంది. కాబట్టి ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు, అబద్ధము నాకు దూరము అవునుగాక. అందుకని సామెతల్లో 30వ అధ్యాయం 7వ మాట్లాడమా, నేవి చనిపోకమునిపే ఇవి నాకు దయచే ప్రభువా అని అంటున్నాడు. మీ బాధితులారా లోకంలో ఉన్నవని అని యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో దేవుని యొక్క 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు. లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవబడంబము ఇవన్నీ ఎవని వల్ల కలిగినవి? తండ్రి వలన పుట్టినవి కావు. అవి కేవలము లోకాధికారి, లోక సంబంధమైన అపవాది వల్ల కలిగినవి. కాబట్టి మన జీవితము జాగ్రత్తగా ఉంచుకుందాం. ఈ ప్రార్థన ద్వారా మన ప్రార్థన యుక్తంగా ఎలా చేయాలో చేయడానికి సిద్ధపడదాం. ప్రారంభ ప్రార్థనగానే ఉండాలి, ముగింపు ప్రార్థనగా ఉండకూడదు. ప్రారంభ ప్రార్థన స్తుతి ఆరాధనకి యోగ్యుడైన దేవునికి మహిమకరంగా, దేవా నువ్వు దిగివచ్చి మాతో మాట్లాడు, మాతో ఉండు, మమ్మల్ని నడిపించు, మాతో మాట్లాడటమే కాదు మా బ్రతుకులను సరిచేయి, మాకు రూపాంతరం ఇచ్చు ప్రభు అనే ఆరంభ ప్రార్థన ఉండాలి. మధ్యలో ప్రార్థన మధ్యలోనే ఉండాలి. చివరి ప్రార్థన ఆరంభం నుంచి ముగించిన దాకా చేయగలగాలి. ప్రార్థన ఎలా చేయాలో యుక్తంగా మనం నేర్చుకోవడం ఎంతైనా అవసరం. ప్లేరా ఈరోజు నేను మనవి చేయుచున్నాను. ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి ఒక రోగగ్రస్తుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిళ్ళారా, అతడు ఇప్పుడు మరొక క్షణం అంటున్నాడు. కానీ ఈయన ప్రార్థన చేసి మొదలెట్టాడు. దేవానికి స్తోత్రం. హాస్పిటల్లో ఉన్నాడు, రోగగ్రస్తుని పడకలో ఉంటే ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అమెరికాకు నేను వెళ్ళినప్పుడు అద్భుతాలు చేసావు, చచ్చిపోయిన లేపేవు ప్రభువా, మగవారికి మాట్లాడిచ్చావు ప్రభువా అంటున్నాడు. అమెరికా వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది. దేవుని బిళ్ళారా జపాన్కి వచ్చాడు, ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వచ్చేసాడు. మరి దేవుని ఈయన ప్రార్థన చేసి ముగించే లోపల అరగంట పైన అయిపోయింది. అందరు గమ్ముగా అని ఏడుస్తూ ఉన్నారు. ఏం జరిగిందని వెంటనే ఆ ప్రార్థన చేసి ముగించిన ఆయన అన్నాడు, ఎప్పుడు చనిపోయినాడు? నువ్వు అమెరికాలో ఉన్నప్పుడే చచ్చిపోయినాడు సార్ అని. ఏంటట? ఈయన అమెరికాలో ఉన్నప్పుడే చచ్చిపోయినట్ట. నువ్వు అమెరికాకి వెళ్ళకూడదు, ఇక్కడ ఉన్నప్పుడు ప్రభువా నువ్వు తాకాయ, నీకు అసాధ్యమైంది ఏదో జస్ట్ అంతే.
మొదట సిద్ధపడి వెళ్ళాలి. ప్రభువా నువ్వు తాకితే అద్భుతం జరుగుతుంది, నువ్వు పట్టించుకుంటే అద్భుతం జరుగుతుంది, నువ్వు ఆశ్చర్యకాలు చేయగలిగినవాడు. ఈ ఫీవర్ విల్ నీ చిత్తమైతే విను, లేపండి ప్రభువా యేసు నామములో. ప్రార్థన ఒక్క నిమిషం కూడా పట్ల, అర నిమిషంలో కూడా అద్భుతం చేస్తాడు. ఎందుకంటే అడగాలి అని ఎదురు చూస్తుంటాడు ఆయన, అంతే. అడిగితే ఇచ్చేద్దామని కొంతమంది అడగకనే పొందలేకపోతాడు. పాపమును ఒప్పుకుంటాడేమని ఎదురు చూస్తుంటాడు, వ్యర్థమైన దానిని దూరపరుచుకుంటాడేమో అని ఎదురు చూస్తుంటాడు, అబద్ధమునకు దూరంగా ఉంటాడేమో అని ఎదురు చూస్తుంటాడు. కారణం ఏంటంటే అబద్ధికులకు స్థిరమైన మనస్సు ఉండదు. అబద్ధిక అంటే గాలికి తేలిపోతున్నామంటే, అటు ఇటు తిరుగుతున్నామంటే మనలో అబద్ధమే ఉన్నది, మనం వ్యర్థమైన దానిని వెంబడిస్తున్నాం. నో డౌట్ ఇది దీనికి తిరిగిలేదు. వాక్యపరంగా మన జీవితంలోకి రావాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెబుతుంటాం క్లార్, ఒకే స్థిరమైన గమ్యం కలిగి ఉండాలి, ఒకే ఒక గురి కలిగి ఉండాలి, ఒకే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, ఒకే నిర్దిష్టమైన స్థలములో నువ్వు కూర్చోగలగాలి. కూర్చున్న దగ్గర దేవుని బిళ్ళరా నిచ్చెన దిగి కనబడింది యాకోబుకి. ఇది బహు భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని కేకబెట్టగలిగినాడు. అది చీకటిగా ఉన్న స్థలము, అది అరణ్య ప్రాంతము, సర్పములు తిరిగినది, మృగములు సంచరించే స్థలము, అది భయంకరమైనటువంటి అరణ్యము. కానీ అక్కడ దేవుని సన్నిధి యాకోబుకు తోడుగా ఉన్నది. కారణం ఏంటంటే తన కలవరపడిపోయి ఒక నిర్ణయంలోకి వచ్చేసాడు, బ్రతికితే నా దేవుని కొరకు బ్రతకత, అబద్ధమనుకు నేను తావు ఇవ్వను. ఎవడ్రా నువ్వు? అవునయ్యా నేనయ్యా నీ పెద్ద కుమారుని వేసేవనని చిన్నోడు అబద్ధం చెప్తుంటే తన అబద్ధము తనని మనస్సాక్షిని గద్దించింది. తన అబద్ధాన్ని చెప్పడానికి ప్రేరేపించిన వారి తల్లిలో ఉన్న మరి నీచ్యమైన స్వభావము యాకోబునకు కనబడింది. దేవుడిచ్చిన వాగ్దానము చిన్నవానికి పెద్దవాడు దాసుడు తన తల్లి గర్భములో ఉన్నప్పుడే చెప్తే మరి ఇప్పుడు అబద్ధం ఆడవలసిన అవసరతము ఉండేదంటావా? లేదే. అబద్ధం ఆడడానికి ప్రేరేపించింది తల్లి. అబద్ధం ఆడిన తర్వాత తన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. బ్రతికితే నా దేవుని కొరకే బ్రతుకుతా. అందుకని ఆ పాట పాడగలిగినాడు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. నిజమిప్లారు ఈరోజు ఈ పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవము, ఆగూరు చేసిన ప్రార్థన, సొలొమోను చేసిన ప్రార్థన, దావీదు చేసినటువంటి ప్రార్థన అనుభవము నిశ్చయముగా ఇశ్రాయేలుగా చూసిన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చివేసిన, మనుషులతో దేవునితో పోరాడి గెలిచినటువంటి నీ ఇల్లు పెనియేలో నీ పేరు ఇశ్రాయేలుగా మార్చేటువంటి అనుభవము మన జీవితంలోకి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. స్నేహితులారా, ఈరోజు నేను ఓపెన్గా చెబుతున్నాం, ఈ పరిస్థితి ఉన్నది. బాగా ఆలోచించేయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అబద్ధం ఆడితే ఏం పోద్దండి? మా ఆవిడితే నేను అబద్ధం ఆడినా ఏం పోయింది? తెచ్చిన డబ్బులన్నీ వేరే వాళ్ళకి దారాదత్తం చేసి మధ్యలో సారా కొట్టుకు పెట్టేసి లేక బ్రాందీ షాపు పెట్టేసి అబద్ధం ఆడుతున్నా అంటే ఎవరితో? వాళ్ళ ఆవిడితో. ఇల్లు కష్టం అవుతుంది. వాళ్ళ మా ఆవిడ చెప్తా ఉంది, నువ్వు కానీ ఈసారి కానీ నువ్వు సరిగా వచ్చిన జీతం వచ్చినట్టుగా తాగబోతే నేను మా ఆవిడని మా అమ్మోళ్ళింటికి వెళ్ళిపోతాను అంటుంది. ఆవిడ ఎక్కడ వెళ్ళిపోద్దని చెప్పి దాన్ని దాటేసాను అన్నది అంటున్నాడు ఆయన. దాట కాదు, అబద్ధం ఆడుతున్నావు నువ్వు. తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు తాగేసి, తెచ్చినట్టు వేరే వాళ్ళకి ఇచ్చేసి, నీవు ఇక్కడ కాకుండా ఇంకొక చిన్న ఇల్లు పెట్టుకొని ఇష్ట ప్రకారం జీవిస్తా నీ భార్య దగ్గర అబద్ధం ఆడుతావా? దేవుడు అన్యాయస్తుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపాత్రుడు కాడట. నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా ఉంచుట కొరకే పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి అబద్ధములాడు పదవులు నాకు హేయములు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. మరి నీకేది ప్రీతికరం? అబద్ధం ఆడడము, అల్లరితో కూడిన మాటలు, ఇతరుల గురించి దేవుని బిడ్డలారా మాటలు మాట్లాడుతుంటే ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటా లోకముతో రాజీ పడేస్తున్నావా? భూత జీవితం, లోక సంబంధమైన జీవితము జీవిస్తున్న పరిస్థితులు మనకు ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి భాగంలో 2 అనుభవాలు. మొదటిది వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. 2వ అనుభవంలోకి వెళదాం. ఇదే అధ్యాయంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి. దేవా నేను నీతో 2 మనవులు చేయుచున్నాను అని మాట్లాడి
మొదటి మాట ఏంటట? వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. తర్వాత అండర్లైన్ చేసుకున్న అక్కడ, పేదరికమనైనను ఐశ్వర్యమనైనను నాకు దయచేయవద్దుము, తగినంత ఆహారము నాకు. ఎంత చక్కటి మాట అండి. అంటే దీని అర్థం ఏంటి? ఆగూరు చేసే ప్రార్థనలో ఆగూరుకున్న గురి ఏమిటి? పేదరికమును అనుమతించేది ఈ దేవుడే, పేదరికమును తీసివేసి ఐశ్వర్యమునిచ్చేది కూడా ఆ దేవుడే. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా ఉన్న సత్యాలు అవే. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ మన దేవుడు శ్రీమంతుడట, మన దేవుడు ధనవంతుడై ఉండి దరిద్రుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? మనల్ని ధనవంతులుగా చేయుట కొరకు. హల్లెలూయా. ధనవంతులైన వారు పేదవారిని చులకనగా కూడా చూడకూడదు. ఎందుకంటే ఆ దరిద్రతనిచ్చింది దేవుడే. నీకు ఐశ్వర్యమునిచ్చింది నీ కష్టమును బట్టి కాదు. అనేక మంది నీకంటే ఎక్కువ కష్టపడి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండి ఇంకా దేవుని బిడ్డలారా ఉద్యోగంలో సరైన జీతాలు తీసుకుంటూ కూడా ఇంటిలో చాలించాలని పరిస్థితులు వచ్చి ఐపీ పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు కొద్ది జీతమే, కానీ ఆ కొద్ది జీతంలో నువ్వు దీవెనకరంగా ఉన్నావంటే అది దేవుని దయ వలనే. అలాగని పేదవాడిని నువ్వు చులకనగా చూడకూడదు. చూడండి, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయంలో చూడండి. అక్కడ మాట్లాడుతున్నటువంటి హన్నా యొక్క విజ్ఞాపన చూడండి ప్లార్ ఎలా ఉంటుందో. 7వ వచనం ప్లార్, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును, ఇదేంది ఏదైనా ఒకటిగా చేయాలైనా, వారిలో సంతసించోవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే తన ఐశ్వర్యము చొప్పున మన దరిద్రతను స్థితి కలిగినదిగా దేవుడు మార్చేస్తాడు. ఒకవేళ ఐశ్వర్యంతుడు అని వెర్రవీగితే ఏమీ లేనివానిగా కూడా చెయ్యగలడు. కాకపోతే ఉండాలి లేక తీసివేయబడాలంటే మన యొక్క ప్రవర్తన మీదనే అది ఆధారపడి ఉన్నది. ఒకని ప్రవర్తన వారిని నిర్దేశిస్తుంది, ఒకని ప్రవర్తన వారిని ఆశీర్వదిస్తుంది, ఒకని ప్రవర్తన ఏమీ లేనివాడుగా కూడా చేసి వేయగలదు. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7లో మరి అక్కడ చేసిన అనుభవం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును, కృంగిన వారిని లేవనెత్తువాడు కూడా ఆయనే. హల్లెలూయా. అందుకనే భక్తులు, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో. ఉదయ సంధి వేళ ఎలాగైతే వెంటనే ఆరంభించబడతాయో మనం తెలుసుకోవడానికి ఈ దరిద్రత ఏమిటి అన్న స్థితిని, ఎలా మారింది స్థితి అనడానికి, ఎలా మారిపోయింది నా స్థితి దరిద్రతకి అనడానికి పెద్ద తేడా ఏమి ఉండదు పిల్లరా. ఆయన అంటాడు చూడండి, ఆయన మాట్లాడు, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. అందుకని అంటాడు పిల్లారా, యోబు గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే మొదటి వచనాన్ని కానీ చూసినట్లయితే ఎంత చక్కటి మాటో. ఆయన కంటే శ్రీమంతులు, ఆయన కంటే ఉన్నవారు, తూర్పు దిక్కున ఉన్నవారిలో ఈయనొక్కడే గ్రేటెస్ట్ అన్నమాట. పెద్ద టైం ఏం పట్ల ఏమీ లేకుంటే చేసేదానికి. ఆయనకున్న వంటెలు, ఆయనకున్న ఎడ్లు, ఆయనకున్న గాడిదలు, ఆయనకున్న సిరి సంపదలు, ఆయన పేరు ప్రఖ్యాతి, నీతి న్యాయములు అనుసరించబడగా యథార్థవంతుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి ద పికెస్ట్ స్టేజ్లో ఉన్నాడు భక్తి జీవితంలో. ఆయనకంటే ధనవంతులు లేడు, ఆయనకంటే భక్తిపరుడు లేడు, ఆయనకంటే న్యాయం కలిగిన వాళ్ళు లేడు. ఒకవేళ ఉంటే న్యాయవంతులు ఆయన తర్వాతనే, ఉంటే శ్రీమంతులు ఆయన తర్వాతనే, ఉంటే భక్తిపరులు ఆయన తర్వాతనే. కానీ మధ్యలో చిన్న సమావేశం జరిగింది దేవునికిని అపవాదికిని.
ఆ సమావేశంలో దేవుడు అన్న మాట ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు, వేర్ యూ కమింగ్ ఫ్రమ్? సాతాను ఎక్కడి నుంచి వస్తున్నామంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటున్నాడు. అటు ఇటు తిరుగుతున్నావు భూమి మీద. ఓకే, మా యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చామంట. అవునయ్యా, నేను వెళ్ళి వచ్చాను, ఆయన అన్నీ చూసి వచ్చానయ్యా. బా, ఆయన చుట్టూ ఎంత కంచి వేసేవయ్యా నువ్వు, ఆయన ఎంత గొప్పగా దీవించేవయ్యా నువ్వు అంటున్నాడు. అంతేనా? అంతేనయ్యా. నువ్వు కానీ పర్మిషన్ ఇస్తే అతని నోటి గుండానే దేవుడు లేడన్నట్టుగా నేను చెప్పిస్తున్నాడు. అవునా, వద్దులే పర్వాలేదులే అన్నట్టుగా ఒమ్ముకున్నాడు. కానీ ఎందుకు వదలాలి చూద్దాం ఒకసారి. సైతానికి ఎందుకు కొంచెం పులుసు రావాలి, పులుసు అనిచేతడికి చేద్దాం అనుకొని పర్మిషన్ ఇచ్చేసాడు. పర్మిషన్ ఇవ్వగానే పోతున్నా, నేను చూసుకుంటాను, బాగా చూసుకున్నా కానీ ప్రాణం మాత్రం ఏమీ చేయబాకన్నాడు. వెళ్ళేటి పిల్లారు ఒకే దినమంది ఆస్తి పోయింది, అంతా పోయిన తర్వాత దేవుని బిళ్ళారు. తర్వాత రెండో సందర్భం ఉంది, కానీ మొదటి సందర్భంలోనే అన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. 21 వచ్చిన చూడండి పిల్లారు, మొదటి అధ్యాయం 21 వచ్చిన. నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరినై ఉంటే వస్తిని, దిగంబరిన ఎక్కడికి పోతాను? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామానికి స్తుతి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, సమయంలో మొదటి 2వ అధ్యాయం దేవుని బిడ్డలారా 7వ వచనం ప్రకారము ఐశ్వర్యమునిచ్చేవాడు ఆయనే, దరిద్రతనిచ్చేవాడు ఆయనే. నా తల్లి గర్భంలోని దిగంబరిగా వచ్చి దిగంబరిగా తిరిగి వెళ్ళాలి. ఈరోజు నడుముల మీద ఉన్నటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి దేవుని బిడ్డ నడుముకు కట్టుకున్నటువంటి దారం కూడా దేవుని దానమే. ఈరోజు నా స్థితి, నా పేరు, నా ప్రఖ్యాతి, నా భక్తి, నా యథార్థత, నా నీతివత్తము, నాకున్న సిరి సంపదలు దేవుడిచ్చాడు, కానీ దేవుడే తీసుకున్నాడు. ఇచ్చిన వాడిని ఎందుకు తీసుకుని అనడానికి రైట్స్ లేవు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు సాతాను పొళ్ళు ఊడిపోయినాయి, పులుసు కాదు గారింది, పొళ్ళు ఊడిపోయినాయి అంతే. తను అనుకుంటున్నాడు, వెళ్ళాడట బోసిపోయింది దాంతో. అప్పుడు అన్నా అంటే ఏంటి సంగతి అన్న, అయ్యా యోబు నేనేమనుకున్నానయ్యా, అది స్థితి కలిగినప్పుడు ఎంతో భక్తిగా ఉన్నాడు, అన్నీ పోయినప్పుడు కూడా అలాగనే భక్తిగా ఉన్నాడు అన్నాడు. ఇంకొకసారి పర్మిషన్ అన్నాడు. అవునా, ఈయనెందుకు తోకాడించాలి, వెళ్ళిపో అన్నా అంట. రెండోసారి పర్మిషన్ ఏంటంటే, ఆస్తి పోతే పోయింది, ఒళ్ళంతా భయంకరమైన కురుపులు వచ్చేసాయి. రెండోసారి మొత్తాడు. దేవుని బిళ్ళారా, చివరికి పని వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, వాళ్ళ ఆవిడికి కూడా అసహ్యంగా అయిపోయింది, తన అన్నదమ్ములు వెళ్ళిపోయినారు, అప్పజనులు వెళ్ళిపోయినారు. అప్పుడు ఇలా కూర్చుంటే 100 మంది దాకా ఉండేవాళ్ళు టేబుల్ మీద. ఇప్పుడు ఎవరు లేడు, అసలు టేబుల్ కూడా లేదు, ఎందుకంటే అన్నీ పోయినాయి కదా, అన్నీ పోయినాయి. శరీరం అంతా కురుపులు వచ్చేసాయి, కనీసం మందు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. మరి ఈ నొప్పంతా, ఈ కురుపులంతా, భయంకరమైనటువంటి పస్సంతా పోవాలి అంటే బూడిదలో కూర్చుంటున్నంట. బూడిద వల్లన్నా నా రోగం తగ్గుతుందని, ఆ బూడిద యొక్క మరి అదే పరమ ఔషధంలాగా నాకు రోగానికి నయం చేస్తుందని కూర్చుంటే అప్పుడు అంటుందంట, నీ యథార్థతను విడిచిపెట్టవా, నీ ప్రార్థన ఆపవా, మరి నీ దేవుని దూషించి మరణం కమ్మంటే. ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాడు, దేవుని యొద్ద నుంచి మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవింప తగదా. ఇప్పుడు అనుకుంటున్నాడు వాడు, నా పొళ్ళు మాత్రం వందట ఉండి అనుకున్నాను, ఈరోజు నా ప్రాణం బాంఛ, నా బతుకు చెడ ఎందుకు అనుకున్నా అంట. ఎందుకు ఈ బతుకు? సైతానికి చెమట పుట్టించిన దేవుడు అనేటువంటి యోబు లాంటి జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. చూడండి, అక్కడ మాట్లాడుతున్నప్పులారా, పేదరికమును ఐశ్వర్యమునిచ్చేవాడు ఆయన అన్నట్టు ఒకసారి చదువుకున్నప్పులారా బైబిల్ గ్రంథంలోకి వెళదాం. సర్వశక్తి కలిగిన దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యములోని 8వ వచనం చూద్దాం పిల్లారా. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం పిల్లారా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయవద్దయ్యా. అది అర్థం ఏంటి? అసలు కష్టపడే జీవితం నాకొద్దు అంటే, మైనారిటీ నాకొద్దు, మెజారిటీ నాకొద్దయ్యా, మధ్య తరగతి జీవితం నాకు చాలట. మనోళ్ళు మధ్య తరగతులు అంటారు, నేను వెంటనే పెద్ద కోటేశ్వరిని అయిపోవాలా. ఇప్పుడు దాకా సైకిల్ ఉంది, వెంటనే బెంజ్ కార్లు ఎక్కేసేయాలంట. ఇవ్వడా దేవుడు ఇస్తాడు. ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, ఐశ్వర్యం నుంచి మళ్ళీ దరిద్రతనిచ్చేది కూడా ఆయనే. ఆయన అంటాడు,
తర్వాత వివరణ తర్వాత అంటాడు, ఒకవేళ ఏమీ లేకపోతే నేను దొంగిలితానేమో, ఒకవేళ అన్నీ ఇచ్చేసిన తర్వాత తిని తృప్తి పడిన తర్వాత ఈ దేవుడిని యెహోవా ఎవడండి అని అడుగుతానేమో. ఈరోజు చాలా మంది అంటారు, ఆ పాస్టర్ ఎవడండి అసలు మా కోసం ప్రార్థన చేయడానికి, అసలు ఆ పాస్టరే ఎప్పుడో నేను తీసేసానంట. ఏంటంట? ఎప్పుడో తీసేసే లెక్కలో నుంచి పాస్టర్ని ఎప్పుడో లెక్కలో తీసే. ఆ యెహోవా ఎవరో, ఆ యేసుక్రీస్తు ఎవరో, యెహోవా మనల్ని ప్రేమించాడని, ప్రేమించి తన ఏకెక్కుకొని ప్రాణం పెట్టడానికి మన ప్రాణ క్రయధనమును చెల్లించుట కొరకు ఆయన సిలువలో యాగమైపోయిన విషయాన్ని మర్చిపోతానేమో, నా స్థితిని నేను మర్చిపోతానేమో, ఆ స్థితి నాకు దూరం అవునుగాక. ఆయన అంటాడు చూడండి ప్లారా, దైవవాక్యం నైనా ఎక్కువైన ఎడల, అది నిండగానే ఆకలిగా ఉన్నప్పుడు అయ్యో నాయనో అమ్మో అన్నటువంటి ఇల్లు నిండేసిన తర్వాత ఏం చేస్తారంట, దీన్ని బట్టి నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక భేదనై దొంగిలి నా దేవుని యొక్క నామాన్ని ఒకవేళ నన్ను బట్టి దూషింతునేమో, ఈ స్థితి నాకొద్దు ప్రభా. అంటే దీని అర్థం ఏంటి? ఏనాడు కావలసిన ఆహారం అది నాకు దయచి. ఈ ప్రార్థన చాలా మంచిదండి. అనుదిన ఆహారం నేడు మాకు దయచి ప్రభు అంటే ఆ ప్రార్థన వద్దు, ప్రార్థనే అసలు చేయకూడదు అంట ఒక ఆయన అన్నాడు. పాస్టర్ గారు అండి, వందనాలు పాస్టర్ గారు. నాకు అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు కంటే నీ బోధ చాలా గొప్పదిగా ఉన్నది. నేను తక్కువ చేయటం కాదు, నేను నడిపించిన నాయకులు అలా ఉన్నారు. ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనే పక్కన పెట్టే, అనుదిన ఆహారం గురించి అడగకూడదు. పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము నాకు వచ్చునుగాక. ఇంకా చెప్తాడు ప్లారా, నీ చిత్తం పరలోకము జరుగుతున్న భూమి యందును మా అనుదిన ఆహారం నీడు మాకు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రక్క మా రుణములను క్షమించము. ఎందుకంటే శోధన లేకపోతే కీడుని తప్పించము, రాజ్యము శక్తి బలము మహిమ నీదై ఉన్నది అని ఒప్పుకోవడానికి పక్కన పెట్టేసి వీళ్ళు విస్తారంగా ప్రార్థన. లేకపోతే వీళ్ళు నేర్చుకున్న పదం ఏంటంటే తెలుగును వదిలేసి టచ్, ఈ పదం నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? కొంతమంది చెప్తారు అబద్ధికులతో అంటారు, టచ్లో ఉండి కొంచెం అంటారు. దేంట్లో ఉండమంటాడు? టచ్లో ఉండంటారు. ఈ టచ్ కాస్త ఎవరితో టచ్ ఉంటుంది? అబద్ధం ఆడి వాడితో టచ్లో. ఈ టచ్ నాకు వద్దని చెప్పి వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు ప్రభా. ఐశ్వర్యమనైనను పేదరికమైన ఇవ్వద్దు ప్రభా, ఇవ్వద్దు దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే తిన్న తర్వాత నేను ఎక్కడా పడుకునేదానికి ఒకప్పుడు స్థలం లేదు, సాపగోళ్ళు లేదు, కింద మట్టెలా అట్టా ఇట్ట తుడుచుకొని రాయి పెట్టుకొని పడుకునేటువంటి వాడినయ్యా. ఇప్పుడు మంచి జీవితం వచ్చేసింది, లగ్జరీస్ లైఫ్, ఏసీ రూము, మంచి ఫోమ్ బెడ్, కింద కాళ్ళ కింద అయ్యా మంచి దిండ్లు మెత్తగా, ఫోమ్ బెడ్, ఫోమ్ పిల్లో పాదాల దగ్గర, అటుపక్క ఇటుపక్క వీలైతే అవసరమైతే ఒత్తేవాళ్ళు, దేవుని బిళ్ళారు అవసరమైతే నీళ్ళు అందించేవాళ్ళు, నీళ్ళది మూతి తుడిచేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, చేతి కడిగేవాళ్ళు, చేతికి రుమాలు ఇచ్చేవాళ్ళు. ఈ లగ్జరీస్ లైఫ్ వచ్చేసిందయ్యా. నా స్థితి నేను మర్చిపోతున్నా. తిన్న తర్వాత అంటే అక్కడ అంటా చూడండి, నేను ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడంటే ఆయనే కదా నిన్ను ప్రేమించింది, ఆయనే నీ దరిద్రతను మార్చింది, ఆయన నీ పాపం కొరకు తన ఏకైక కుమార్ని నలగొట్టుకొచ్చుకున్నది. నా కుమార్ని నలగొట్టించుకోవటం నాకు ఇష్టమని చెప్పింది ఆయనే. కానీ ఆ ఇష్టాన్ని ఈరోజు కష్టంగా మారుస్తావేమో. ఆయన కన్నులు ఆనందముతో ఉండాలి, కళ్ళు ఎర్రంగా మారే స్థితిలోకి రక్తం కారేతోటి ప్రవర్తనతో, నీ అతిశయముతో నీ అహంకారముతో నీ ప్రవర్తన ఉండకూడదనేది ఈ ప్రార్థన యొక్క సారాంశం. పిల్లల బాగా గమనించండి, రెఫరెన్స్ లేకుంటే ఏది నీతో మాట్లాడను. నిర్గమకాండంలో చూడండి 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది పిల్లారా. ఆయన మాట్లాడు 21వ వచనం, వారు అనుదినమట ఉదయమనట ఏం చేసేవాళ్ళట, దేవుడిని యెహోవా ప్రొవిజన్ ఇస్తూ ప్రతిదినమట ఎక్కడి నుంచి, వారు ఐగుప్తులోంచి విమోచించి, ఐగుప్తులోంచి ఫరోతో దేవుడు మాట్లాడి ఫరోని సంధించి 10 అద్భుతములు చేసి అరణ్యత్తులో కొనసాగుతున్నప్పుడు అనుదినమట ఆకాశంలోంచి మన్నాని, అది ఎలా ఉందంటే అపూపంగా
ఉంది, రుచి రంగు ఎలా ఉందంటే తెల్లగా కొత్తిమీర గింజలాగా ఉందట. అది రోజుకు రోజు కరెక్ట్ టయానికి అది వస్తుంది. ఉదయం లేవగానే దాన్ని కూర్చుకోవాలి. అది కూడా నలుగురుంటే నలుగురు ఎంత తినగలరు అంతే. కాబట్టి ఈరోజు ఒకవేళ వస్తే వచ్చింది ఆకాశంలోంచి, రేపు వస్తుందో లేదో అనుకొని జవురుకొని 2 బస్తాలు వేసుకున్నారట. ఓ బస్తా తినేసారు, ఇంకో బస్తా ఉందని అనుకుని ప్రశాంతంగా నిద్రపోయినారంట. బాగా పొద్దుకిన తర్వాత లేచి చూసేటట్టుగా లోపల కొల అంటున్నాయంట. ఏందయ్యే? పురుగులు పట్టేసిందంటే పిల్లారా, పురుగులు పట్టేసి అంటే పిల్లారా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు పిల్లారా, ఇది అనుదిన ఆహారం అండి, అనుదిన ఆహారం. ఈరోజు లేమిలో ఉంటే దేవుణ్ణి దూషిస్తాం, దొంగిలితాం, మరి బొంకుతాం. ఈ స్థితి నాకు వద్దు ప్రభువా. ఒకవేళ ఉంటే తిన్న తర్వాత ఆయన ఎవడండి నాకు ఆరోగ్యం ఇవ్వడానికి, ఆయన ఎవరండి ఇల్లు ఇవ్వడానికి, ఆయన ఎవడండి నేను కష్టపడితే వచ్చింది ఇది. కష్టపడడానికి ఆరోగ్యము, బ్రతకడానికి ప్రాణం ఇచ్చింది ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు దేవుని మాటలో అని అంటాడు చూడండి, కావాలంటే దేవుని వాక్యం చూడండి. వారు అనుదినమట ఉదయమున లేచి 21 వచ్చింది సార్, ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగానా ఎక్కువ, ఎంత తినగలమో అంత. పెద్దోడికి పెద్దగా, చిన్నోళ్ళకి చిన్నదిగా. నువ్వు ఎంత తినగలవో, ఓ పళ్ళెం తినగలవా, అరపళ్ళెం తినగలవా, ఆ పళ్ళెమే కూర్చుకోవాలి. నా ఇంట్లో 20 పళ్ళెలు ఉన్నాయి, పళ్ళెలు మొత్తం కూర్చుకోకూడదు. తిన్న తర్వాత మిగతా పళ్ళెలన్నీ కుళ్ళిపోతాయి. కుళ్ళిపోతే పర్వాలేదు, దాంట్లో కులమని పురుగులు వస్తాయి. అది నీ ఇంటికి వాసన పట్టిస్తుంది. ఆ రోజు నువ్వు పొస్తుండాలి. మరుసటి రోజు ఖచ్చితంగా తిరిగి లేవాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు పిల్లారా. కావాలంటే చూడండి, ఇది క్రొత్త నిబంధన బోధ కూడా పిల్లారా. అందుకని మత్తయి సువార్తలు 6:11 మాటలు అంటాడు, మా అనుదిన ఆహారం. చదువుకుందాం మాట త్వరగా. మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చాలు సార్. దేవుని బిడ్డలారా, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం అంటావా, నెలంతా కూర్చుకోవడం అంటావా? మనల్ని ఇప్పుడైతే ప్రొవిజన్ ఎలా వచ్చేస్తుందంటే, నెలకు ఒకసారి 15వ తారీఖు లోపల తెచ్చుకోవాలి ప్రొవిజన్. ఎక్కడికి వెళ్ళి కొనసాగుతూ ఉంటారు పిల్లరా. ఇక్కడ మరి నిలబడుకోగానే పాటలు ఇవ్వలేదని ఇక్కడ ఉదేసి వేరే చర్చికి వెళ్ళిపోయి పాటలు పాడతా ఆరాధింతో నిన్ను దేవని అక్కడ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు పండగ చేసుకుంటారు, కానీ పొయ్యిన నీకే ఎండగవుతుంది. నీ లేమిలో, కష్టములో, కన్నీటిలో ఉన్నప్పుడు, నిన్ను పట్టించుకున్న నాదులు లేనప్పుడు వారికి మధ్య ఒకటే సంతోషం పిల్లారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ విగ్రహాలను కలవకుండా ఏదో ఒక మందిలో ఉన్నారు, అంతవరకు సంతోషం. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులుగా వారు మరచి దేవుని విసర్జించాడు, దేవుని విడిచిపెట్టారా. చూసారండి, తృప్తి దేవుని బిడ్డలారా అనుభవించిన తర్వాతట, అదే పక్కన 32:15 అంటాడు, యేషూరును ఎంత చక్కటి హెచ్చరిక ఇస్తున్నాడు చూడండి పిల్లారా. ఏంటంట, యేషూరును డైరెక్ట్ పేరు చెప్పేస్తున్నాడు. యేషూరును ఏంది ఇది అంత మంచి పేరు చెప్తున్నాడు. యేషూరును క్రొవ్వినవాడై ఏం జాడించంట, చాలా జాగ్రత్త అండి. యేషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. చూసారా, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలేమను ఏం చేయలేం. కాబట్టి ఈ స్థితి వస్తుందని ముందుగా తెలుసు కనుక ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు లేమిని కానీ ఐశ్వర్యంని కానీ ఇవ్వద్దు, ఏనాటి భత్యమానాడు నాకు దయచే ప్రభువా. ఎందుకంటే లేమిలో ఉంటే నేను దొంగిలి నీ నామానికి అవమానం కలిగిస్తానేమో. సమృద్ధిగా వచ్చేస్తే తిని తృప్తి పొందిన తర్వాత ఆ దేవుడిని ఎవడని నేను అంటానేమో. ఆ స్థితి నాకు దూరమో అవును గాక. ఎంత చక్కటి దేవుని బిడ్డలారా అనుభవమో. ఏలియా తన జీవితంలో దేవుడు అడుగుతున్న విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు, బాబు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, వాగు దగ్గర ఉండరా బాబు అన్నాడు.
వాగు దగ్గరే ఉన్నాడు. వాగు దగ్గర ఉంటావు కదా, దేశమంతా కరువు ఉంటుంది, కానీ నీకున్న ఒక పెద్ద బాక్స్ ఇస్తున్న బాక్సులో నెలంతా నీకు అన్నం పెట్టుకో అని చెప్పలా. ఎలా పెట్టాడు? కెరీతు వాగు దగ్గర పూటకి కాకే నేను పూటకి నీకోసం ఎదురు చూడలేకుండా 3 పూట్ల పెట్టేసేయి అని చెప్పి అనలా ఏలియా కదా. అవునంట కదా. అంటే క్రైస్తవ జీవితము అనుదిన ఆహారం. అనుదినము మా చెప్పాలంటే అది ఆహారమే కాదండి, అనుదినము దేవుడు మనకు బతకడానికి అవకాశం ఇస్తాడు అంతే. హల్లెలూయా. మా కళ్ళ ముందు నిడదిన చేసిన ప్రార్థన అనుభవములు ప్రతి నిజ క్రైస్తవ జీవితము జీవించాలని ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఉండునట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయన రాకుడు కొరకు సమాయత్తపరిచి తన కృపా కవిగలు కొనిపోబడినట్లుగా సమకూర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు వందనాలు తెలియజేస్తే మీ అందరి కొరకు భోజనాలు